భయభూతులు చేస్తున్నావు అని చెప్పి అన్నదానికి అర్థం చెప్తానయ్యా. వరంగల్ జిల్లాలో గతంలో కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. నడి పట్టణంలో ఎకరంన్నర కబ్జా పెట్టుకొని పార్టీ ఆఫీసులు కట్టినరు. దాన్ని కూలగొట్టి తీస్తారా, హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా అని చెప్పి నేను గతంలో అడగడం జరిగింది. మరి ఇట్లాంటి వాటిని అడ్డం పెట్టుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవాలనే ఆలోచన తప్ప ఆ ఎకరంన్నరకు ఇంటర్డ్రెస్ లేదు, కరెంటు దానికి ఇది లేదు. 8 ఏళ్ళకెళ్ళి హౌస్ ట్యాక్స్ రూపాయి లేదు. హౌస్ ట్యాక్స్ 8 ఏళ్ళకెళ్ళి రూపాయి కట్టట్లేదు అధ్యక్ష. పట్టణ సెంటర్లో 2 లక్షల రూపాయల గజం ఉంటుంది ఆడ. దాన్ని అడిగిన వాళ్ళు లేరు, చేసి అంటే హైడ్రా తీసుకొస్తే ఇట్లాంటివన్నీ పోతాయి. వీటిని కాపాడుకోవటానికి పేదల బతుకులను అడ్డం పెట్టుకోవటం, ఇంకా పేదల బతుకులు అడ్డం పెట్టుకుని బతకటానికే ఏమనంటే వాకౌట్, లేకపోతే జైల్లో పెట్టు, లేకపోతే ఇదాన్ని చేస్తే జైల్లో పెట్టకపోతే ఎలా పెడతారా అధ్యక్ష? ఇట్లా పెట్టుకుంటారు తీసుకొచ్చేమైనా. కానీ అధ్యక్ష, ఇది ఒక్కటి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. వరంగల్ జిల్లాది పార్టీ ఆఫీస్ తీసుకోండి ద్వారా దాని పక్కకే క్యాంప్ ఆఫీస్ గోడ అనుకొని కట్టింది అధ్యక్ష. గోడకే అడ్డం ఇట్లా వాళ్ళు తిడతా అంటే రోజు నేను వింటానా, మీటింగ్ అలా పెట్టుకొని తిట్టడం, నేను క్యాంప్ ఆఫీస్లో ఉంటా. దాని మీద కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే వీళ్ళకి ప్రజలకు తెలుస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ.